హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా సీనియర్ సిటిజన్లకు రైల్వే శాఖ శుభవార్త అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ శుభవార్త ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23వ తారీఖున అంటే రేపు మోడీ 3.0 ప్రభుత్వం మొదటి వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఇక రాబోయే బడ్జెట్పై వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, పన్ను చెల్లింపుదారులే కాకుండా సాధారణ ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ముఖ్యంగా రైలు టికెట్లపై గతంలో తమకు అందుబాటులో ఉన్న రాయితీలు పునరుద్ధరిస్తారని సీనియర్ సిటిజన్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి బడ్జెట్ సమావేశానికి ముందు ఈ అంశం తెర మీదకు వస్తుంది. ఇక కోవిడ్కి ముందు సీనియర్ సిటిజన్లు రైలు టికెట్లపై రాయితీ పొందేవారు. కోవిడ్ మహమ్మారి వచ్చాక సీనియర్ సిటిజన్లకు రైలు టికెట్లపై రాయితీ రద్దు చేశారు. కోవిడ్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన తర్వాత 2020 మార్చి 20వ తారీఖున రైల్వే మంత్రిత్వ శాఖ సీనియర్ సిటిజన్ల రైలు ఛార్జీల్లో రాయితీలను రద్దు చేసింది. అంతకుముందు దేశంలోనే పురుష సీనియర్ సిటిజన్లు, మహిళా సీనియర్ సిటిజన్లకు రైలు టికెట్లపై భారీ రాయితీకి లభించేది. ఇక మహిళా సీనియర్ సిటిజన్లకు రైలు టికెట్లపై 50% రాయితీ లభించగా, పురుషులు, ట్రాన్స్జెండర్స్ సీనియర్ సిటిజన్లకు 40% రాయితీ ఉండేది. ఇక రాజధాని, శతాబ్ది సేవలతో సహా అన్ని ఎక్స్ప్రెస్, మెయిన్ రైళ్లలో కూడా ఈ తగ్గింపు వర్తించేది. కాగా రాయితీ రద్దయినప్పటి నుంచి సీనియర్ సిటిజన్లు రైలు ప్రయాణికులకు ఇతర ప్రయాణికులతో సమానంగా పూర్తి ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. రైల్వే శాఖ నిబంధనల ప్రకారం పురుషులు, లింగ మార్పిడి వ్యక్తులకు 60 ఏళ్ళు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తులు, అలాగనే మహిళలకు 58 మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు సీనియర్ సిటిజన్లుగా అర్హులు. ఇక రైలు టికెట్లపై సీనియర్ సిటిజన్లకు ఇచ్చే రాయితీని నిలిపివేయడం వల్ల రైల్వే శాఖ భారీగా లాభాలను ఆర్జించింది. ఒక రిపోర్టు ప్రకారం ఏప్రిల్ 1, 2022 నుంచి మార్చి 31, 2023 మధ్య రైల్వే శాఖలో సుమారు 8 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు రాయితీ కోల్పోగా, దాని ద్వారా రైల్వే శాఖ అదనంగా 5,800 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇందులో సబ్సిడీ ముగిసే సమయానికి 2,242 కోట్లు అదనంగా వచ్చాయి. అయితే గతంలోనే సీనియర్ సిటిజన్లకు రాయితీ పునరుద్ధరణకు సంబంధించిన ప్రశ్నలు పార్లమెంటు ఉభయ సభలతో సహా వివిధ వేదికలపై ప్రతిపక్షాలు లేవనెత్తగా, రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ చాలాసార్లు సమాధానం దాటివేశారు. పైగా ప్రయాణికుల గమ్యస్థానానికి బహిరంగ మార్కెట్లో టికెట్ ధర 100 రూపాయలు అయితే రైల్వే కేవలం 45 రూపాయలు మాత్రమే రైల్వే శాఖ వసూలు చేస్తుందని, దాన్ని బట్టి చూస్తే ప్రతి రైలు ప్రయాణికుడికి రైల్వే ఛార్జీపై 55% రాయితీని లభిస్తుందన్నారు రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్.